మీకు మంచి అనిపించుకోవాలనే జబ్బు ఉందా? ఆ జబ్బుని ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ తీసుకోండి. మా దగ్గరికి డాక్టర్ దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. మీకు మీరే తీసుకోవచ్చు. మీకు ఈ మంచి అనే జబ్బు ఉండడం వల్ల మీ లైఫ్‌లో చాలా నష్టపోతారు. మీ డబ్బుల్ని నష్టపోతారు. కొంతమంది వాళ్ళ సమయాన్ని నష్టపోతారు. వాళ్ళ కష్టాన్ని కూడా చాలామంది వేరే వాళ్ళ కోసం వెచ్చించి వాళ్ళ సమయాన్ని, మీ కష్టాన్ని, మీ ధనాన్ని అన్నింటిని కోల్పోతున్నారు. సో, ఒక్క చిన్న ఎగ్జాంపుల్ అండి. మీ ఫ్రెండ్ మిమ్మల్ని ఒక 10 సార్లు డబ్బుల గురించి సహాయం చేయమని అడిగాడు. మీరిచ్చారు. ప్రతిసారి ఇచ్చారు. అప్పటి వరకు 10 సార్లు అంటే ఒక 6 ఇయర్స్ వరకు మీతో చాలా మంచోడు, మంచోడు, మంచోడు అని చెప్పేసి మిమ్మల్ని బాగా ఎత్తి, మీరు 11వ వాడు ఇమ్మీడియేట్‌గా ఒక పెద్ద అమౌంట్ అడిగారనుకోండి, మీరు ఇవ్వలేకపోయారనుకోండి, అప్పుడు మిమ్మల్ని వాడు చెడ్డోడనే అంటాడు. సో, పక్కనోడి గురించి పక్కనోడు మంచి అనాలనుకోవడం అనేది మనకున్న పెద్ద జబ్బు. దాని నుంచి బయటపడితే మనం లైఫ్‌లో సక్సెస్ అవుతాం.